ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తూ, ఎందుకంటే తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో శంకుస్థాపనలు కానీ మంచి కార్యక్రమాలు కానీ చేరు కాబట్టి ఆషాఢ మాసం వచ్చేలోపు సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఎంత ఎక్కువ మందితో అయితే శంకుస్థాపన చేయించగలమో అంతమందితో చేయించడం కోసం లక్ష్యంగా ఈ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. జూలై 1, 3, 4 ఈ 3 తారీఖుల్లో కూడా పెద్ద ఎత్తున సాధ్యమైనంత మేర ఈ 15 లక్షల్లో ఎన్ని లక్షల ఇళ్లు నిర్మాణం అయితే సాధ్యమైతే అన్ని చేయాలని చెప్పని స్పెషల్ డ్రైవ్ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి పేదవాడికి కూడా మరణించేలోపు ఒక్క రోజైనా తన కుటుంబంతో సొంత ఇంట్లో, అసలు పేదవాడిని కాదు ప్రతి మనిషికి సొంత ఇంట్లో జీవించి మరణించాలనేటువంటి కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. ఆఖరికి పక్షులకు కూడా సొంత గూడు కట్టుకునేటువంటి స్పృహ ఉంటుంది. అటువంటిది కొన్ని లక్షల కుటుంబాలు సొంత ఇంటిలో అనే కల తీరకుండానే మరణిస్తున్న సంగతి మన కళ్ళ ముందు చూస్తున్నాం మనందరం కూడా. ఆ విలువ తెలిసినటువంటి అంటే కోరిక తెలిసినటువంటి తన పాదయాత్ర ద్వారా తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయల విలువతో స్థలాలను కొనుగోలు చేసి 17,000 నూతన గ్రామాలని నిర్మాణం చేయడానికి కావలసినటువంటి కాలనీని కొనుగోలు చేసి స్థలాలను కొనుగోలు చేసి ఇవాళ ఈ 17,000 గ్రామాలంటే కాలనీలుగా కంటే కూడా గ్రామాలుగా ఒక్కొక్క చోట 200, 300, 400, 500 అలా వేల సంఖ్యలో కూడా ఒకే గ్రామంగా ఒకే చోట ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి ఈ స్థలాలుగా ఇవ్వటం జరిగింది. ఈ 10,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినటువంటి స్థలాల్లో 28,000 కోట్ల రూపాయలతో మొదటి 15,60,000 మందికి 1 లక్ష, ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలు అప్పుగా కాకుండా ఒక్కసారి ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పేదవాళ్ళందరికీ కూడా ఇంటి నిర్మాణం కొరకు సహాయంగా ఇస్తూ మరొక 34,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం కానీ, విద్యుత్ శక్తి ఏర్పాటు కానీ, లేదా మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు కానీ, డ్రైనేజీల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం మరొక 34,000 కోట్ల రూపాయలు వెచ్చించడానికి కూడా అన్ని అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. మీ ద్వారా రాష్ట్రంలో ఇంటి స్థలం పొందినటువంటి ప్రతి పేదవారిని కూడా కోరుకునేది ఈ మంచి రోజులు వెళ్ళిపోయేలోపు శంకుస్థాపనలు చేయండి, ఇంటి నిర్మాణం మొదలుపెట్టండి. మీ ఇంటికి కావలసినటువంటి నిర్మాణానికి కావలసినటువంటి 1,80,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా మీకు మంజూరు చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తొందరగా మీ కళని నిజం చేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, అలాగే అమ్మఒడి లేదా జగనన్న వసతి దీవెన ఎవరైతే 12వ క్లాస్ లోపు చదువుతున్నటువంటి పిల్లలకు వచ్చేటువంటి ఆ తల్లికి వచ్చేటువంటి పిల్లల చదివించడం ద్వారా వచ్చేటువంటి అమ్మఒడి పథకంలో కానీ, లేదా జగనన్న వసతి దీవెన అంటే 12వ క్లాస్ దాటిన తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుతున్నటువంటి పిల్లలకి ఇవాళ బోధనా పద్ధతులు మారినాయి, విధానాలు మారిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్ అవసరం అనేది సాంకేతికంగా అవసరం పడుతుందనేది మనందరం కూడా చూస్తున్నాం. అందుకోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎవరికైతే అమ్మఒడి ద్వారా మాకు నగదొద్దు, మంచి ల్యాప్టాప్ మా పిల్లలకి ఇప్పించండి అని చెప్పని ఏ తల్లులైతే కోరుకుంటున్నారో వారి కోసం ఈ అమ్మఒడి పథకం ద్వారా 26,02,000 మంది పిల్లలు లబ్ధి పొందుతుంటే వారిలో ఎవరికి ల్యాప్టాప్ కావాలని ప్రభుత్వం వారి నుంచి అంగీకారాన్ని అడగ్గా రాతపూర్వకంగా అంగీకారం ఇచ్చిన వారు 8,21,656 మంది. అంటే అమ్మఒడి పొందేటువంటి వారిలో 35% మంది మాకు ల్యాప్టాప్ కావాలని చెప్పని, మా పిల్లలకు ల్యాప్టాప్ కావాలని చెప్పని, ఈ 9వ క్లాస్ నుంచి 12వ క్లాస్ లోపు చదివేటువంటి పిల్లలు
9వ క్లాస్ నుంచి 12వ క్లాస్ లోపు ఉన్నటువంటి పిల్లలకి ల్యాప్టాప్ కావాలనేది అడిగారు. వారందరికీ అట్లాగే కాలేజీ చదువుతున్నటువంటి వారు 9,54,831 మంది ఉంటే దానిలో 1,10,779 మంది ల్యాప్టాప్ కోసం వారు ఐచ్ఛికంగా ల్యాప్టాప్ ఎంచుకోవటం జరిగింది. ఈ ల్యాప్టాప్లన్నీ కూడా ప్రభుత్వం పేరు పొందినటువంటి లెనోవా, డెల్, ఏసర్, హెచ్పి లాంటి నాణ్యత కలిగినటువంటి కంపెనీల్లో మంచి కాన్ఫిగరేషన్తో ఇవన్నీ కూడా వారికి ఏర్పాటు చేయబోతుంది జరుగుతుంది. అలాగే కాలేజీ పిల్లలందరూ కూడా అప్గ్రేడెడ్ వర్షన్ అంటే వారికి వీరిలో కూడా దానిలో కాన్ఫిగరేషన్స్ చాలా హైగా ఉంటాయి. దీంట్లో అయితే ఇవన్నీ కూడా 3 సంవత్సరాల వారంటీతో ఇవ్వటం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాలలోపు ఎప్పుడు రిపేర్ వచ్చినా కూడా వారి గ్రామ సచివాలయాల్లో కానీ వార్డు సచివాలయంలో కానీ ఈ ల్యాప్టాప్ను కనుక అందజేస్తే వారం రోజుల్లోపు దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఇవ్వటం కానీ లేదా రిపేర్ చేయలేకపోతే కొత్తది ఇవ్వటం కానీ మార్పు చేసి ఇవ్వటం జరుగుతుందనేది కూడా ఆ రకమైనటువంటి అగ్రిమెంట్ ప్రభుత్వం ఈ కంపెనీలతో చేసుకుందనేది కూడా మీ ద్వారా లబ్ధిదారులకి అలాగే రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ దానికి మంత్రిమండలి కూడా ఈరోజు ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లా ఈ 2 జిల్లాల మినహా దాదాపుగా మిగతా అన్ని జిల్లాల్లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఆయన ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. కానీ ఈ 2 జిల్లాల్లో కూడా ఇంకా విశ్వవిద్యాలయాలు లేనటువంటి జిల్లాలు ఈ 2 జిల్లాలుగా మిగిలినాయి. అందుకొరకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో పేర్నమెట్ట గ్రామం సంతనూతలపాడు మండలంలో ప్రస్తుతం అది ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రావడం జరిగింది. అక్కడ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ అంటే అన్ని రకాల కోర్సులు ఉన్నటువంటి యూనివర్సిటీని స్థాపన కొరకు ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ యూనివర్సిటీలో 1000 మంది పిల్లలకి ఇంటేక్గా దాని కెపాసిటీ ఉంటుంది. ప్రస్తుతానికి 339 కోట్ల బడ్జెట్తో యూనివర్సిటీ స్థాపనకి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. దాని ప్రకాశం పంతులు గారి పేరు మీద కూడా నామకరణం చేయడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీని ఇప్పటికే జేఎన్టీయూ కాకినాడగా ఉన్నదాన్ని దానిలోని కొన్ని జిల్లాలను విడగొట్టి జేఎన్టీయూ విజయనగరంగా కొత్త విశ్వవిద్యాలయాన్ని, సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. దీనికి ప్రస్తుతానికి 49 కోట్ల రూపాయలతో ఇప్పటి అవసరం కోసం ఇమీడియట్గా బిల్డింగ్ల నిర్మాణానికి ఏర్పాటు కొరకు కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఆ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరటానికి మా జిల్లాకి ఇంతవరకు ఒక విశ్వవిద్యాలయం లేదే అని చెప్పినటువంటి కోరికని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మేరకు అంటే ఆలోచన మేరకు అవి తీర్చడం జరిగింది. వారి ఆకాంక్షలు నెరవేర్చడం జరిగింది. అట్లాగే శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్ 14 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు, అలాగే రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 29 టీచింగ్ 14 నాన్ టీచింగ్ పోస్టులకు, అలాగే బేచంచెర్ల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 27 పోస్టులకు, నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఐటీఐ ఇన్స్టిట్యూట్లో 29 పోస్టులకు, అనంతపురం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో 28 పోస్టులకు నియామకానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. పేదవారికే కాకుండా మధ్యతరగతి వారికి కూడా సొంత ఇల్లు కళ నెరవేర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆలోచన చేసి ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్గా వారికి కూడా ఇంటి అవసరం తీర్చాలి, వారి కోరిక తీర్చాలని చెప్పని ఆయన నిర్ణయం తీసుకుని జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్గా ఏర్పాటు చేయాలని చెప్పని నగరపాలక సంస్థకి లేదా మున్సిపాలిటీకి చేరువలో ఉన్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేటు స్థలాల్ని
సేకరించి అక్కడ లేఅవుట్లు అభివృద్ధి చేసి వారికి కేటాయించాలని చెప్పని దానికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా రూల్స్ అన్ని కూడా ఎవరెవరైతే అర్హుల యొక్క ఎవరి అర్హులు ఎవరు దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది నిర్ణయిస్తూ ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. దీనిలో 150 గజాల ఒక కేటగిరీ, 200 గజాల ఒక కేటగిరీ, 240 గజాల ఒక కేటగిరీగా 3 కేటగిరీలుగా ఇళ్ల స్థలాలని మధ్యతరగతి వర్గాలకు కేటాయించడం జరుగుతుంది. దీనిలో స్థలం కొనుగోలు మరియు దాంట్లో రోడ్లు కానీ, విద్యుత్ శక్తి కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఇలా ప్రతిదీ కూడా ప్రతి మౌలిక సదుపాయం కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేసి ఎంత ఖర్చు అయితే అంతే, అంటే హౌసింగ్ బోర్డు లాగా లాభం వేసుకునే పరిస్థితి లేకుండా దానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చుకే, అంటే యథార్థ వ్యయ విలువ ముదింపు చేసి ఆ పద్ధతిలోనే ఆ రేటుకే మధ్యతరగతి వారందరికీ కూడా ఇంటి స్థలం కేటాయించాలని చెప్పని, అది కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, లాటరీ పద్ధతిలో వారికి స్థలాన్ని ప్లాట్ నంబర్ని కేటాయించాలని చెప్పని, వారికి ఆంధ్రప్రదేశ్ నివాస ఆధారం అనేది ఉండాలి, వారి నివాసులుగా ఒక కుటుంబానికి ఒకటే ఫ్లాట్ గాను నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రామాలలో గ్రామ కంఠాలలో ఉన్నవారికి యాజమాన్యపు హక్కుల కల్పన కూడా ఇవ్వాలని చెప్పని కల్పించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జిల్లా పరిషత్ పాలక మండలిలో శాశ్వత ఆహ్వానం కల్పిస్తూ కూడా మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ పాలక వర్గానికి 2వ ఉపాధ్యక్ష పదవికి ఏర్పాటు కూడా రాష్ట్ర మంత్రిమండలి ఏర్పాటు చేయడం ఆమోదించడం జరిగింది. సమగ్ర భూ సర్వేలో వ్యవసాయేతర ఆస్తులకు కూడా టైటిల్ డీడ్ జారీ కొరకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అంటే ఇప్పటివరకు మనం వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తూ వస్తున్నాం. కానీ ఈ సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తర్వాత వ్యవసాయేతర ఆస్తులకు కూడా, అంటే ఇళ్లకి కానీ ఏదైతే పరిశ్రమలకు కానీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు కానీ ఏదైతే వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయో వాటన్నిటికి కూడా పట్టదారు పాస్ పుస్తకం లాంటి టైటిల్ డీడ్ని ఇవ్వాలని చెప్పని కూడా నిర్ణయించడం జరిగింది. మార్కాపురం అంటే రాయవరం గ్రామం మార్కాపురం మార్కాపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల మరియు కిడ్నీ పరిశోధనా కేంద్రానికి 50 ఎకరాల 33 సెంట్లని భూమిని ఉచితంగా కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. కాకినాడ ఎస్సీజెడ్ కొరకు సేకరించినటువంటి భూమిలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు 2180 ఎకరాల భూమిని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక అవసరం కోసం ప్రభుత్వం సేకరించినటువంటి భూమిని మరలా తిరిగి రైతుకే వెనక్కి ఇవ్వటం అనేది మొదటిసారిగా జరగటం అనేది మనందరికీ గర్వకారణం. అయితే ఆ భూమిని రైతుకి ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తూ వారికి ఏ ఒక్క పైసా ఛార్జీ లేకుండా ఆ భూమిని రైతు పేరు మీద బదలాయించడానికి రాష్ట్ర మంత్రిమండలి అది కాకినాడ ఎస్సీజెడ్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2180 ఎకరాల రైతులకి ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోరుకొండలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఆ ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక కేంద్రానికి పనిచేయడానికి 19 ఉద్యోగాలను కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే విజయవాడ సిటీలో గుణదల ప్రాంతంలో ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక 104 రెగ్యులర్గా ఉండాలని చెప్పని, తద్వారా ఆ ఏర్పాటు చేయటం వల్ల ఫ్యామిలీ డాక్టర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉందో, అంటే ఫ్యామిలీ డాక్టర్కి ఎట్లా అయితే మన ఆరోగ్య వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎలా ఉంటాయో అలా తెలుస్తాయో, అదే రీతిలో ఆ డాక్టర్ ప్రతి నెల ఆ గ్రామానికి వెళ్ళి ఆ పేషెంట్ను చూసేదానికి ఎక్స్క్లూజివ్గా
ఆ పిహెచ్సికి 104 అంబులెన్స్ ఇవ్వాలని చెప్పని నిర్ణయించడం, దాని కొరకు 539 కొత్త 104 అంబులెన్స్ని ఖరీదు చేయడం, 89 కోట్ల రూపాయలతో ఖరీదు చేయడానికి, అలాగే ఆ 104 అంబులెన్స్ని ఆపరేట్ చేయడం కోసం 76 కోట్ల రూపాయల వ్యయాన్ని కూడా భరించడానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఈ 104 అంబులెన్సులు అంటే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 డాక్టర్లు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. ఆ 2 డాక్టర్లో ఒకళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటే ఒక డాక్టర్ 104 అంబులెన్స్లో గ్రామానికి వెళ్ళటం జరుగుతుంది రోజు. అలా ఈ అంబులెన్స్లు ఏర్పాటు చేయటం వల్ల ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకి అంటే 22% గ్రామాలు అంటే ప్రజలు 22% గ్రామాలకి 2 విజిట్లు అంటే డాక్టర్ గారు నెలకి 2 సార్లు వెళ్తాం జరుగుతుంది. 58% గ్రామాల్లో 3 సార్లు డాక్టర్ 104 అంబులెన్స్ తీసుకుని వెళ్తాం జరుగుతుంది. అలాగే 20% గ్రామాల్లో 4 సార్లు 104 వ్యాన్లో డాక్టర్ గారి వైద్యం ఆ గ్రామస్తులకు అందించడం జరుగుతుంది. రాయలసీమ కరువు నివారణ పథకం కింద పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు త్రాగునీరు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి చెరువులు కానీ నింపటం కొరకు గ్రావిటీ ద్వారా మరియు లిఫ్ట్ ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుండి ఆ నీళ్లని ఆ చెరువులు నింపడానికి కావలసినటువంటి వ్యయం 864 కోట్ల 18 లక్షల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. సాగునీరుకి తాగునీరుకి అల్లాడుతున్నటువంటి రాయలసీమ అనంతపురం ప్రాంతంలో ఆ పుట్టపర్తి ప్రాంతంలో ఈ నిర్ణయం రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఇది గొప్ప సౌకర్యంగా ఏర్పాటు కాబోతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఐటీ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐటీ పాలసీ 2021-24కు సంబంధించినటువంటి ఐటీ పాలసీని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదించినటువంటి అన్ని ఇన్సెంటివ్స్ని ప్రతిపాదనని కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. రాష్ట్ర మంత్రిమండలి యొక్క నిర్ణయాల్ని మీకు తెలియజేశాం. అట్లాగే మంత్రిమండలి రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులను కూడా పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులు కానీ ఎలా తగ్గుదల పడుతున్నాయో ఆ తగ్గుదల పడుతున్నటువంటి పరిస్థితులు కానీ దేశంలో టెస్టులు జరపడంలో కానీ అంటే కోవిడ్ పరీక్షలు జరపడంలో కానీ అలాగే పాజిటివ్ రేట్లో కానీ అలాగే మోర్టాలిటీ రేట్లో కానీ అంటే మరణాల్లో కానీ లేదా వైద్యం అంటే వారు నయం చేసి ఇంటికి పంపటంలో కానీ కోవిడ్ని సమగ్రంగా విజయవంతంగా ఎదుర్కొనటంలో కానీ భారతదేశంలో 2వ స్థానంలో మనం ఉంటాం అనేది మనందరికీ గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని జరగనటువంటి పరిస్థితిలో కొత్తగా అంటే కొత్త రకమైనటువంటి మనకున్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పెట్టి ఫీవర్ సర్వే చేస్తూ ఈ ఫీవర్ సర్వే వచ్చిన అంటే ఆ సర్వేలో జ్వరం కానీ లక్షణాలు కనపడినటువంటి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తూ ఆ టెస్ట్ చేసిన వారికి పాజిటివ్ వచ్చిన వారికి వైద్య సహాయం అందించడంలో కానీ లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేయడంలో కానీ లేదా ఆరోగ్యశ్రీ ద్వారా వారికి ఉచితంగా వైద్యం చేయడంలో కానీ దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా ఇవాళ మనమే మిన్నగా ఉంటాం. ఇవాళ జాతీయ పత్రికలు పతాక శీర్షికలో ఏపీ సెకండ్ ఇన్ ఇండియా ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్ సెకండ్ వేవ్ అనేటువంటి పతాక శీర్షికని ప్రశ్నించడం అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరళ తర్వాత మనం ఉంటాం అనేది ఇదందరికీ కూడా ఒక సమర్థుడైన ముందు చూపు కలిగినటువంటి
ముఖ్యమంత్రి మనకుంటాం అనేది మనం గర్వపడాల్సినటువంటి అంశం. ఇది మనందరం గర్విస్తున్నటువంటి అంశం. ప్రతి వారం కూడా ఈ ఫీవర్ సర్వే జరుపుతూ ప్రతి వారం ఎలా వస్తుందో చూసుకుంటే కిందటి వారానికి 4.46 ఉన్నటువంటి పాజిటివ్ రేటు ఇవాళ ఈ రోజుకి 3.97గా పాజిటివ్ రేటు మనకు కనబడుతుంది. తగ్గుముఖం పడుతూ వస్తుంది. మార్టాలిటీ రేట్ వచ్చి 0.67. భారతదేశంలో మోర్టాలిటీ రేట్ అంటే మరణాల సంఖ్య చూసుకుంటే భారతదేశంలో మనం 20వ స్థానంలో ఉన్నాం. అంటే తక్కువ మరణాలు మన రాష్ట్రంలో సంభవిస్తున్నాం అనేది కూడా మనం చూస్తున్నాం. అలాగే వ్యాక్సినేషన్ వేయటంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్మింది వ్యాక్సిన్ ద్వారా మాత్రమే, అంటే వ్యాక్సిన్ పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఈ కోవిడ్ని సమగ్రంగా ఎదుర్కోవడం జరుగుతుందనేటువంటి నమ్మినటువంటి పరిస్థితిలో కేంద్రాన్ని అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక మార్లు మాకు వ్యాక్సిన్ ఇవ్వండి, మీరు ఎంత ఇచ్చినా దాన్ని వెంటనే ప్రజలకు అందించేదానికి వ్యాక్సిన్ వేయటానికి మా దగ్గర అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని చెప్పని దాని కొరకే మొన్న సుమారుగా 14 లక్షలు అంటే 13,72,000 మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చూపించడం జరిగింది. అలాగే మనం మాసం కూడా అంటే వారానికి 2 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులన్నీ కూడా సమగ్రంగా పరిశీలిస్తూ అధికారుల యొక్క రిపోర్ట్స్ని సమగ్రంగా చూస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని అందించడంలో పరిపాలనాపరమైనటువంటి అనుమతులు మంజూరు చేయడంలో కానీ ప్రతి దాంట్లో వారికి కావలసినటువంటి ఏదున్నా ఈ రాష్ట్రంలో కోవిడ్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అనేక కోట్లాది రూపాయలతో దేశంలోనే మిన్నగా పనిచేస్తూ ఇవాళ దురదృష్టవశాత్తు తల్లి తండ్రి ఇద్దరు కనుక కోవిడ్లో చెందినటువంటి మైనర్ పిల్లలుంటే భారతదేశంలోనే గొప్పగా 10 లక్షల రూపాయలు ఆ పిల్లల పేర్ల డిపాజిట్ చేయడం ద్వారా సుమారుగా బ్యాంకు వడ్డీగా వాళ్ళు చూసుకుంటే సుమారుగా నెలకు 5,000 రూపాయలు ఆ పిల్లల యొక్క జీవనానికి అవకాశం ఉండేట్టుగా వడ్డీ వచ్చేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్న కోవిడ్లో ఈ రోజుకి కానీ భవిష్యత్తు రేపు కోవిడ్ ఉన్నంతకాలం కూడా ఆ పథకాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా అంటే దేశంలో గొప్పగా అంటే కేవలం మెదడుతో కాకుండా హృదయంతో పరిపాలించేటువంటి ముఖ్యమంత్రిగా ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశంలోని మిగతా ముఖ్యమంత్రులు ఆచరించే స్థితిలో ఉండటం అనేది గొప్ప విషయంగా భావిస్తూ అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికి కూడా 98% ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్లందరికీ కూడా 98.93% వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. 45 సంవత్సరాలు పైబడిన వారికి 66% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. అలాగే 5 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లులకి 75.35% మందికి వ్యాక్సినేషన్ అందించడం జరిగింది. అలాగే కేంద్రాన్ని మీ ద్వారా కోరుకుంటున్నాం మరొకసారి మీరు ఎంత వ్యాక్సిన్ ఇచ్చినా కూడా రోజుల్లోనే మీరు ఇచ్చినటువంటి అంత వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందించేదానికి సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించుకుంది. కాబట్టి తక్షణం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి వ్యాక్సిన్ని అధికంగా కేటాయించాలని చెప్పని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అలాగే రాష్ట్ర మంత్రిమండలిలో
పరాయి రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం రైతు అవసరాలను కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఇది తప్ప ఒప్ప అనేది కూడా ఆలోచన కూడా స్పృహ కూడా లేకుండా డెడ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ నుంచి నీళ్లని డ్రా చేయటం, కరెంటు పేరుతో డ్రా చేయటం అనేది దుర్మార్గమైన చర్యగా రాష్ట్ర మంత్రిమండలి భావించింది. శ్రీశైలంలోనూ కనీస దిగువ స్థాయికి నీళ్లుంటే అక్కడి నుంచి కరెంటు ఉత్పత్తి చేయటం, నాగార్జున సాగర్లో కరెంటు ఉత్పత్తి చేయటం, పులిచింతల్లో కరెంటు ఉత్పత్తి చేయటం, పులిచింతల్లో కరెంటు ఉత్పత్తి కనీసం కిందకున్నా కూడా దాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ప్రకాశం బ్యారేజీలో నిలవబెట్టుకునే సామర్థ్యాన్ని లేదు అని తెలిసినా కూడా సముద్రానికి నీళ్ళని గత్యంతరం స్థితిలో పంపాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేలాగా వ్యవహరించడం అనేది రాష్ట్ర మంత్రి మండలి తీవ్రంగా తమ వ్యతిరేకతని తెలియజేయటమే కాకుండా ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ పవర్ జనరేషన్ ఆపేయమని చెప్పని రాతపూర్వక ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసి మరీ నీళ్లు వదలటం అనేది ఇక్కడ దుర్మార్గమైనటువంటి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి కావలసినటువంటి విషయాలు మొత్తం కూడా ఇరిగేషన్ శాఖ మంత్రులు మీ ద్వారా అందరికీ తెలియజేయండి. ఈరోజు క్యాబినెట్లో జరిగిన తీర్మానాలు కావచ్చు అన్నీ కూడా మంత్రివర్యులు పెద్దల పేరు నారాయణ గారు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు గత కొన్ని రోజులుగా కూడా చూస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం ఒక వ్యవహార శైలి కానీ, ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించబడిన అలొకేటెడ్ కోటాలోకి సంబంధించిన దాని లోపడే మేము ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నాం. అందులో భాగంగానే ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రం నీళ్లు తీసుకోవాలి అంటే ముఖ్యంగా రాయలసీమ, శ్రీశైలం నుంచి రాయలసీమ కానీ నెల్లూరుకి కానీ 5 జిల్లాలకి నీళ్లు వెళ్ళాలి అంటే పోతిరెడ్డిపాడు నుంచి మనం ఫుల్ కెపాసిటీ 44,000 క్యూసెక్స్ మనం తీసుకోవాలి అంటే మామూలుగా 885 అడుగుల లెవెల్ ఉంటే 881 ఫీట్ దాకా రీచ్ అయితే తప్ప మనం 44,000 ఫుల్ కెపాసిటీ ఆఫ్ వాటర్ని డ్రా చేయలేం. రాయలసీమలో ఉన్న మన రిజర్వాయర్స్ నింపుకోవాలన్నా, ఈ ప్రాంతాలకు నీళ్లు రావాలన్నా అంటే కనీసం 848 అడుగుల పైప్ వస్తేనే కనీసం చుక్క నీళ్లు మనం పోతిరెడ్డిపాడులో తీసుకోవచ్చు. కనీసం మనం 5-6 వేలు తీసుకోవాలన్నా 854 లెవెల్కి రావాలి. అట్లాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళ వాటర్ ఎక్కడ డ్రాయల్ ఉన్నాయంటే 800 లెవెల్లో ఉన్నాయి. దాదాపు 6 TMC ఆఫ్ డ్రాయల్స్ 800 లెవెల్లో ఉన్నాయి. ఫ్లడ్ సీజన్ వచ్చేటప్పటికి మాకు డ్రాస్టిక్గా వాటర్ తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మాకు ఇచ్చిన అలొకేషన్లో అతి తక్కువ, ఎందుకంటే బేసిక్గా కృష్ణా ఫ్లడ్ మనం అనేక సంవత్సరాల నుంచి చూస్తే ఒక 15-20 రోజులు మాత్రమే మనకు ఆ లెవెల్స్లో మనకు తగులుతుంది. 881, 885లో ఫుల్ కెపాసిటీ దీంట్లో. సో అతి తక్కువ టైం లోపలే మనం మొత్తం వాటర్ డ్రా చేసుకోవాలి అంటే మన కెపాసిటీస్ని పెంచుకోవాలి. కింద మనం కూడా 800లోనే మనం లిఫ్ట్స్ కానీ ఏదైనా పెట్టుకొని డ్రా చేసుకోగలుగుతాం. సో అది కూడా మా పరిధిలోకి సంబంధించిన, మాకు అలొకేటెడ్కి సంబంధించిన, ఈ రాష్ట్రానికి సంబంధించిన అలొకేటెడ్ వాటర్లోనే మేము డ్రా చేసుకోవాలని జరుగుతుంది అని చెప్పి అనేక సార్లు అపెక్స్ కౌన్సిల్లో కానీ అనేక దగ్గరలో కానీ స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం, అవతల గత 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, మంత్రులు
రెచ్చగొట్టే భాష కావచ్చు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి మాట్లాడే ఇది కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకాంతనమో లేకపోతే మా అందరికీ కూడా మాట్లాడలేక కాదు, ఒక సున్నితమైన అంశం. ఈరోజు దాన్ని రెచ్చగొట్టుకునే భాషల్లోనూ ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో దేనికోసమో కాదు. ఈరోజు రెండు ప్రాంతాలు తెలుగు వాళ్ళు మనం విడిపోయిన తర్వాత కూడా ఉన్నారు, అందరూ కూడా బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఒక సున్నితమైన అంశానికి సంబంధించి అనేక సార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఈరోజు మాకు సంబంధించిన అలొకేటెడ్ వాటర్లోంచి తీసుకుంటామని చెప్తా ఉన్నా కూడా ఒక దుర్మార్గమైన చర్య. దాదాపు వాళ్ళకి పవర్ జనరేషన్ 796 అంటే కింద ఉంటే, ఈరోజు మామూలుగా పవర్ అనేది ఎప్పుడు ప్రోటోకాల్స్ ప్రకారం అంటే కింద ఇరిగేషన్ డిమాండ్స్ పట్టి ఈరోజు మనం పవర్ జనరేషన్ చేసుకుంటాం. అది శ్రీశైలంలో కానీ, లేకపోతే నాగార్జున సాగర్లో కానీ, లేకపోతే పులిచింతల్లో కేడీఎస్కి సంబంధించి మనం ఇరిగేషన్ నీడ్స్కి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్న తర్వాతే మనం దాని ప్రకారం పవర్ జనరేషన్ చేసుకుంటాం. ఈరోజు శ్రీశైలంలో దాదాపు ఒక 30,000 క్యూసెక్స్ వస్తూ ఉంటే 26,000, 27,000 దించే ప్రయత్నం. అంటే ఎక్కడా కూడా ఆ శ్రీశైలం డ్యామ్ నిండకూడదు, ఆ హెడ్ రాకూడదు. ఒక దుర్మార్గమైన చర్య అది. ఈరోజు అలాగే నాగార్జున సాగర్ కానీ దాదాపు 20,000 క్యూసెక్స్ పేరుతో పవర్లో జనరేటర్, పులిచింతలకు సంబంధించి ఈరోజు అక్కడ వాళ్ళు పవర్ జనరేట్ చేస్తే ఇక్కడ మనకున్న ప్రకాశం బ్యారేజ్ మనకి ఫుల్ కెపాసిటీలో ఉంటే పూర్తిగా సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరికి కూడా ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి తరుణంలో ఒక దుర్మార్గంగా కేఆర్ఎంబీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మీరు పవర్ జనరేషన్ చేయొద్దు అని చెప్పినా కూడా ఆ ఆదేశాలని పట్టించుకోకుండా ఒక జీవోని రిలీజ్ చేసి అన్ని హైడ్రో అన్నీ కూడా ఫుల్ కెపాసిటీస్కి మీరు నడపాలా అని చెప్పి ఇది నడిపే ప్రయత్నం. దీన్ని కేబినెట్ తీవ్రంగా కూడా ఖండించడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజే ప్రధానమంత్రి గారు కానీ సంబంధించిన మంత్రులకి, జలశక్తి మినిస్టర్స్కి అన్ని కూడా లేఖ రాస్తున్నాం. ఇదే కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత దూరమైనా పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కేవలం మేము ఏదో కామ్గా ఉన్నాం, మా భాష సంయమనంతో ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకాంతనమో ఇంకోటి కాదు. ఖచ్చితంగా మేము చాలా గట్టిగానే రిటాలియేట్ అవుతాం. తప్పకుండా వాళ్ళు చేస్తున్న చర్యల మీద తప్పకుండా అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తుంది. ఎంత దుర్మార్గంగా అంటే ఈరోజు శ్రీశైలంలో దాదాపు 830 ఆర్డ్లో ఉంది, 17 టీఎంసీ వస్తే 16 టీఎంసీనే డ్రా చేయడం జరిగింది. దాదాపు సాగర్లో 5-6 టీఎంసీ దించారు. ఇప్పుడు అవసరం లేదు. పుల్చింతల్లో నిన్న రాత్రి 8:30 నుంచి 2,000తో స్టార్ట్ చేసి ఈరోజు 3,000 దాకా ఉంటే అక్కడ హెడ్ లేదు కాబట్టి అంతవరకే డ్రా చేశారు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా డ్రా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఏంది ఎక్కడబ్బా? నేను అనేది పులిచింతల, కాదబ్బా, నేను అనేది పులిచింతల. పులిచింతల్లో నీళ్లు లేవు కాబట్టి, హెడ్ లేదు కాబట్టి సింగిల్ యూనిట్ ఆపరేట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఈరోజు తప్పకుండా దీని మీద ఎంత దూరమైనా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రిటాలియేట్ అవుతాం. ఈరోజు ఈ విధంగా అడ్డదిడ్డంగా వాళ్ళు ఇష్టానుసారంగా కూడా పవర్ జనరేట్ చేసుకుంటే దీని మీద ఖచ్చితంగా కూడా ఈరోజు కేఆర్ఎంబీ బోర్డ్స్ ఎందుకు, ఒక ట్రిబ్యునల్స్ ఎందుకు, ఒక బోర్డు ఎందుకు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎపెక్స్లో అవసరమైతే ఇవన్నీ కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చి రెగ్యులేట్ చేయండి, అవసరమైతే మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీ పరిధిలోకి తీసుకొస్తాం, వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా పరిధిలోకి తీసుకురండి, ఖచ్చితంగా ఒక సిస్టమ్ ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని రెగ్యులేట్ చేయండి అని చెప్పి ఇంత స్పష్టంగా, ఇంత ఒక క్లారిటీగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు మాత్రం పాలమూరు రంగారెడ్డి కడతారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. డిండిని కడతారు, పర్మిషన్లు ఉండవు. నెట్ ఎంపాడర్ని కలగుర్తిని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాం అని చెప్తారు తప్ప ఎక్కడా కూడా కనీసం ఒకదానికి కూడా పర్మిషన్స్ లేవు. ఈరోజు అదే మేము మాకు అలొకేటెడ్కి సంబంధించిన వాటర్ మాత్రమే తీసుకుంటామంటే మాత్రం ఈరోజు దానికి సంబంధించి అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తారని మాట్లాడు. ఈరోజు తప్పకుండా కేఆర్ఎంబీకి కూడా ఒక లేఖ రాయబోతున్నాం. ఏ విధంగా వీరు పవర్ని అన్యాయంగా జనరేట్ చేశారో
వాళ్ళకి కేటాయించిన 299 టీఎంసీలో ఆ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని కూడా కుదించమని కూడా కేఆర్ఎంబీని కూడా కోరబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా కేబినెట్ దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. అవసరమైతే ఎంత దూరమైనా సరే రిటాలియేట్ చేసేదానికి అడ్డుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ ఖచ్చితంగా కూడా ఇప్పుడు మా డిసిషన్ తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉంది కదా, పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్కి రాయబోతున్నాం, జల్ శక్తి మినిస్టర్కి కూడా దీన్ని తెలియజేయబోతున్నాం. ఇమీడియట్ గా ఈ రోజు ముఖ్యమంత్రి గారు లేఖ రాయబోతున్నారు. ఎస్, కేఆర్ఎంబీకి సంబంధించి మేము రాస్తున్న లేఖ ఏంటంటే వాళ్ళు చేస్తున్న వేస్టేజ్ ఆఫ్ వాటర్ ని వాళ్ళకి అలకేట్ చేసిన 299 టీఎంసీలో నుంచి కుదించాల్సిందిగా కూడా కేఆర్ఎంబీని కూడా కోరబోతా ఉన్నాం. ఎందుకంటే వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇరిగేషన్ నీడ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్కి రావాల్సింది, తర్వాతే పవర్ జనరేషన్ రావాలి. కానీ ఈరోజు ఆ ఇరిగేషన్కి సంబంధించి ఆ ప్రోటోకాల్స్ అన్ని రద్దు చేసి మా అవసరమైన పవర్ని మేము చేసుకుంటాం, నీళ్ళు ఎలాగే పోయినా పర్లేదు, పక్క రాష్ట్రం ఇబ్బంది పోయినా పర్లేదు, దాన్ని సడలింపుగా చేసుకుని వాళ్ళు అన్యాయంగా చేస్తుంటే మాత్రం తప్పకుండా దానికి సంబంధించి వాళ్ళకి కేటాయించిన 299 టీఎంసీలో ఖర్చు చేయాలని మాత్రం తప్పకుండా కేఆర్ఎంబీకి రాయబోతాను. చూస్తారు కదా రిటాలియేట్. ఇప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా అడ్డుకుంటాం. ఎట్టుంటుంది అనేది చూస్తారు కదా అంటున్నా. ఎందుకు ఎవరు వాడుతున్నారంటే చెప్పాం కదా, ఈ రోజు మేము ఖచ్చితంగా ఈ రోజు ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాం. వీ హావ్ గివెన్ ఎ కంప్లైంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ కంప్లైంట్ టు మినిస్ట్రీ అండ్ వీఆర్ టేకింగ్ నెసెసరీ స్టెప్స్ టు స్టాప్ ఇట్. అంటే కాదు స్వామి, మీకు నచ్చినట్టు ఇప్పుడు ఆగట్లేదు కదా అంటే ఇప్పుడు ఏమన్నా పోయి జేమ్స్ బాండ్ లాగా పోయి దూకేమన్నా పోయి ఏమన్నా 7 నుంచి పోయి ఆపుతామా? ఎస్, నిన్న నైట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. నైట్ స్టార్ట్ చేసిన తర్వాత దేశం వ్యవసాయ క్యాబినెట్ మేము చెప్పాం వాళ్ళకి, దే హావ్ నాట్ స్టాప్. సో కన్సర్న్ అథారిటీస్కి సంబంధించిన రాశాం, ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాం, కేఆర్ఎంబీకి రిపోర్ట్ చేస్తున్నాం, చూసిన తర్వాత ఖచ్చితంగా పోయి అడుగుంటాం. లేకపోతే మీలాగే ఉన్న జేమ్స్ బాండ్ లాగా పోయి దూకేసి పోయి సూర్యుడిని ఆపినట్టు, ఎండ నాపినట్టు పోయి ఏమన్నా పోయి ఎక్కడి నుంచి పోయి ఏమన్నా పవర్ నాపుతాం లేవు కదా. ఎస్, చూస్తారు కదా అంటున్నా కాదబ్బా, చూస్తారు కదా అంటున్నా. అది మీకు నచ్చిదో ఇప్పుడు ఎవరు ఎక్కడ అవును దానికి కంప్లైంట్ రాశాం, దానికి సంబంధించి మేము చెప్తుంటే ఇప్పుడు మీకు అర్థం కాల, మీకు చెప్పిందో అర్థం మీకు ఇన్నాళ్ళు తెలీదు. 6.9 టీఎంసీ తీసుకున్నారని నేనే చెప్తున్నా 17లో. మొన్న రాత్రి ఏదన్నా రోజుకి నువ్వు చెప్పినది 2 టీఎంసీయే. 6 అంటే గత 4 రోజులు తీసుకుంటున్నారని దాని అర్థం. మీకు రాత్రి నా సామరంగా మీకైతే మరీ స్పెషల్. బాతుల్లో మనిషి స్నానం చేసి ఏదైనా పాట పాడుకున్నా కూడా వీళ్ళు రాసేస్తారు ఆ పాట, పలానా పాట పాడారు ఈయన కదా. బద్దో మీకు నచ్చింది రాసుకో, మేము చెప్పిందట్టే మీరు రాయరు. మీరు ఊహించుకొని రాష్ట్రంలో మీరు సిద్ధహస్తులు. జ్యోతికి స్పెషల్ ఇది ఉన్నాయి. బ్రెయిన్ లోపలికి వెళ్ళి భగవంతుడినైనా సరే, భగవంతుడు ఇక్కడ పైన పరమాత్ముడు కూడా ఏమనుకున్నాడో రాసే మనసు గల వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళు మీకే కదా. రాసుకోండి అబ్బా. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి పర్యటన కోసం ప్రత్యేక అధికారులు ఎవరిని కేటాయించడానికి చెప్పి కృష్ణా వాటర్ బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కల్పించాలని ఎక్కడా కూడా కేఆర్ఎంబీ అఫీషియల్ లెటర్ రాయలేదు. ఎక్కడా కూడా కేఆర్ఎంబీ హెస్ నాట్ మాకు మీరు నోడల్ ఆఫీసర్ ఇవ్వండి అని కేఆర్ఎంబీ ఎక్కడా కూడా రిటర్న్ గా ఇవ్వలేదు. అలా అని చెప్పి మేము కల్పించబోము అని మేము ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఎవరు మేము ఇవ్వము అని అంతే. కోవిడ్ లో లాక్డౌన్స్ లో ఒక్క నిమిషం లాక్డౌన్ ఉండంగా కొందరు ఇళ్లలో దాంకొని జూముల్లో ఉండంగా why should we risk when irrigation department has lost almost 80 engineering staff in COVID and we create COVID restrictions 2 రాష్ట్రాల్లో పెట్టి ఆ టైంలో తప్పకుండా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు, భారతదేశం అంతా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు నువ్వు పోయి మా వాళ్ళందరినీ తీసుకొని రిస్క్ తీసుకుంటే కోవిడ్లో ఉంది, స్టేట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కుదరదు, నెక్స్ట్ టైం అని చెప్పి దాని తప్పే ఉంది. ఇస్ దేర్ ఎనీ రాంగ్? లేదు కదా. ఎవ్రీథింగ్ ఇస్ బీన్ స్టాప్డ్ కదా. అదేమి అర్జెంట్ అయిన విషయం కాదు. ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ కదా. మేబీ జ్యోతికి ఎమర్జెన్సీ ఏమో కాను. మా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కోవిడ్లో ఇబ్బందులు పడి చనిపోతున్నారు. మా ఒక డిపార్ట్మెంట్ సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. అట్లా కాదు, మేము స్పష్టంగా ఇవ్వమని చెప్పాలా.
ఇవ్వము అని చెప్పేదానికిను ఇప్పుడు కుదరదు అని చెప్పేదానికిను దర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అమ్మకి నీ అమ్మకి ఉన్నంత తేడా ఉందబ్బా. అది మేము క్లియర్గా కోవిడ్ ఉంది కాబట్టి మేము ఇవ్వము అని మేము ఎక్కడ చెప్పలేదే. వీ హ్యావ్ నాట్ రూల్డ్ అవుట్. దేర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి కూడా ఒక టైము, ఒక సందర్భం ప్రతిదానికి ఉంటుంది. అదనేది లేకుండా మేము కోవిడ్లో వచ్చేస్తామంటే అది కుదరదబ్బా అని చెప్పాము. ప్రస్తుతానికైతే అనుకోలేదు. అవును. మా ఏపీ గవర్నమెంట్ మేమేమంటామంటే ఫస్ట్ ఇది ఎంత ఇల్లీగల్ అని చెప్తున్నారు. పాల్మూరు రంగారెడ్డి కూడా ఇస్ అన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్. అవునా కాదా? వెన్ యూ కమ్ ఇక్కడికి వచ్చే ముందు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయమని చెప్తాం. దాన్ని అడగటంలో తప్పేం లేదు కదా. వెన్ పాల్మూరు రంగారెడ్డి ఈజ్ ఆల్సో అన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ డన్ వితౌట్ ఎనీ పర్మిషన్స్, హౌ కెన్ యూ సే దిస్ ఆర్డిఎస్ రాయలసీమ డ్రాట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇస్ అన్ ఇల్లీగల్ వన్? అవునా కదా? అంతే. ఏమని అట్లా మేము ఇవ్వము అని చెప్పలేదు. నోడల్ ఆఫీసర్ మేము కోవిడ్లో రేము అని చెప్పాం. మేము ఎక్కడ రూల్ అవుట్ చేయలేదు. అది లెటర్లో కాదు మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాం. ఇక్కడికన్నా ముందు ఫస్ట్ దాన్ని కూడా విజిట్ చేయండి మీరు అని చెప్పాం. ఎస్, ఇట్ ఎండ్స్ ద మ్యాటర్. తెలంగాణ మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక రెచ్చగొట్టే విధానం. ఒక సింపుల్గా తెలంగాణ మంత్రులకు సూటిగా ఒకటే చెప్తున్నా, నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి కానీ చీవంత అన్యాయం చేస్తున్నా కూడా 2009లో ఎన్నికలలో 5 సంవత్సరాల తన పరిపాలన తర్వాత 2009 ఎన్నికల్లో అత్యధిక సీట్లు రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది తెలంగాణ ప్రాంతంలో నుంచే. దట్ షోస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమ తెలంగాణ ప్రజలకు కావచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతవరకు మంచి చేశాడు తెలంగాణ ప్రాంతానికి అన్న దానికి అంతకంటే ఉదాహరణ ఇంకోటి లేదు అని మాత్రం. వాళ్ళ రాజకీయ అవసరాలు ఏమున్నాయో, వాళ్ళకి ఇప్పుడెప్పుడు ఏం అవసరం వచ్చిందో మనకు తెలియదు కదా. మామూలుగా ఏపీ కేబినెట్ మంత్రులు అంటే కనుక ప్రతిపక్షాలు భయపడే స్థాయిలో కామెంట్లు చేయడము, గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ మంత్రులు ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను. ఇందాకే చెప్పాను, దిస్ ఇస్ వెరీ సెన్సిబుల్ ఇష్యూ. వాటర్ ఇష్యూ అనేది సెన్సిబుల్. వాళ్ళు రెచ్చగొడుతున్నారని మేము కూడా ఇందాక నా నోరులు ఉన్నాయని కూడా మేము కూడా తిట్టొచ్చు. మాకు అంతకన్నా ఎక్కువ తిడతాం మేమేం తక్కువేం కాదు. వాళ్ళకన్నా 4 ఇంతలు తిట్టే సామర్థ్యం అందరి మంత్రులకి ఉంది. అన్నిటికీ కూడా డిసైడ్ అయిన మంత్రులు, ఇక్కడ తెగించి ఉండే మంత్రులే తప్ప ఆయనకే కదా, అందరికీ నోరులు ఉన్నాయి, గట్టిగా మాట్లాడతాం. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఒక సెన్సిబుల్ విషయంలో వాళ్ళు ఒక రెచ్చగొట్టే ప్రయత్నం చేసేటప్పుడు, తెలంగాణలో 2 రాష్ట్రాలు తెలుగు అన్నాతమ్ములుగా మనం విడిపోయి మనం ఉన్నప్పుడు ఈ టైంలో మనం ఒక భాష వాళ్ళొక భాష మాట్లాడుకొని రెచ్చగొట్టుకునే తత్వం ఉండకూడదు. ఎంతవరకు మనం సెన్సిబుల్గా మన ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎంత భాష మాట్లాడినా మేము మౌనంగా దాన్ని ఇదిగా ఉన్నాం తప్ప, మా ఒక్క ముఖ్యమంత్రి గారు ఇది తప్ప మాకు ఒక సంస్కారం కొన్ని దగ్గరలో ఉంది. ఎక్కడ ఏం మాట్లాడాలో మాకు తెలుసు. లేకపోతే అంతకన్నా ఎక్కువ కూడా మేము ఆ మంత్రులను కూడా మాట్లాడగలుగుతాం. వాళ్ళకి ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయో కానీ రాజకీయ ప్రయోజనాలు, మాకున్నది మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక్క రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ఒకడం ఖచ్చితంగా ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ లిమిటేషన్స్. 2 రాష్ట్రాల మధ్య నువ్వు అరుసులు అరుచుకొని కొట్టుకొని మన ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎంతో మంది హైదరాబాద్లో బతుకుతున్నారు. మన ప్రాంతం వాళ్ళు కూడా ఎంతో మంది అక్కడ బతుకుతున్నారు. ఇట్లాంటప్పుడు ఒక దీంతో ఉండాలా? ఖచ్చితంగా 2 ప్రాంతాలు. 2 ప్రాంతాలకు సంబంధించి ఇట్ ఈస్ నాట్ యువర్ లాంగ్వేజ్ విచ్ స్పీక్స్, ఇట్స్ ది వర్క్ ఇట్ స్పీక్స్. భాష కాదు మాట్లాడాల్సింది. భాష మాట్లాడితే ఈ పరిష్కారం అవుతాయంటే ఇంతకన్నా 10 మాట్లాడే సామర్థ్యం ఉన్న మంత్రులు ఉన్నాం, ఎమ్మెల్యేలు ఉన్నాం, నాయకులు ఉన్నాం. ఇట్స్ ఆన్ ది వర్క్ ఇట్ స్పీక్స్. లేదు మంత్రులు ఎవరు కామెంట్ చేయలేదు కానండి. ఏ మంత్రులు అనలేదా? ఎవరు అనలేదండి. అయ్యేం లేదు కానండి. ఒకటే అక్కడ ఏంటంటే ఎవరు అడిగినా ఎవరు సిద్ధంగా ఉన్నానండి.
మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరేం రెచ్చగొడుతున్నా మేము సిద్ధంగా ఉన్నాం ఏంటండి? రెచ్చగొట్టేవాడికి మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఒకటే అండి, దిండి పాలమూరు కట్టినప్పుడు కేఆర్ఎంబికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, కేంద్ర జలవనరుల శాఖకి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా అయితే మేము కట్టే వాటికి పర్మిషన్ లెక్కలేదు, మేము మాకు కేటాయించినటువంటి నీళ్లలోనే ఎట్లయితే వాడుకుంటామని చెప్పినటువంటి హక్కు ఉన్నప్పుడు, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకి ఏర్పాటు చేసుకుంటే మాకు ఎలకేట్ చేసినటువంటి వాటర్లోంచే ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా. మాకేదైతే కేటాయించబడినటువంటి కృష్ణా జలాల్లో వాటా ఉందో ఆ వాటా కింద రికార్డ్ చేసుకోమంటున్నాం ప్రతిదాంత మీటర్ కొలిచి. కాబట్టి ఇందులో వాళ్ళు రాజకీయాల కోసం దుర్మార్గంగా మాట్లాడితే వాళ్ళ సంస్కారం అది. ఇవాళ ఒకటే ఏంటంటే కుసంస్కారంగా, హేయంగా అట్టడుగున్నటువంటి నీళ్లని కరెంటు పేరుతో వాడుకోవటం అనేది ఎంతవరకు ఎంత అన్యాయం అనేది, దుర్మార్గం అనేది. ఎక్కడైనా రైతులే కదా, ఇది తప్పు అని చెప్తున్నాం. దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నాం. అది ఏ స్థాయికైనా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి మేము మా ఫిర్యాదు చేస్తున్నామని చెప్తున్నాం. దీంట్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును కోరే మీరు దీంట్లో ఇంకా ఓకే కోడిగుడ్డు మీద ఏకలు లెక్కెట్టినట్టు లేకేకంటే మీరు కూడా మీరు వ్యతిరేకిస్తున్నామంట్లా, వ్యతిరేకిస్తున్నారంట్లా. అది కదా ఇది కదా ఇది కదా అంటే లేదల్లా అల్లా సార్. మీకు ఎప్పుడు మేము ఒకటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలసీ పక్క రాష్ట్రాలతో సంయమనంగా ఉండాలి. రాజకీయంగా మనకు విభేదం ఉన్నా కూడా పరిపాలనాపరమైన సంయమనం ఉండాలి. కేంద్ర ప్రభుత్వంతో రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలున్నా, విభేదాలున్నా ప్రభుత్వంతో మాత్రం ఆ పార్టీ నడిపేటువంటి ప్రభుత్వంతో సమన్వయంగా ఉండాలనేది ఆయన పాలసీ అని మీకు చెప్పాను తప్పితే, ఎక్కడ మేము మా రాష్ట్ర ప్రజలు పోయినా పర్లా మేము చూస్తూ ఊరుకుంటామని చెప్పి ఎందుకు చెప్తాం? ఇవాళ అదే చెప్తున్నాం కదా, ఇది హై టైం. ఇవాళ మా క్యాబినెట్ డిసైడ్ చేసింది, క్యాబినెట్ లో చర్చించాం. ఇది అన్యాయం, హేయం. ఇది ఒక జ్యోతికే అనిపిస్తుంది అబ్బా, కాదు దరిద్రం. ఎప్పుడేదో ఏం చేస్తాం, దరిద్రమే. ఆవిడ రాజకీయ పార్టీ కదా, ఏ రాజకీయ పార్టీలని కూడా అక్కడ ఆ రాష్ట్ర ప్రజల కోసం ఆవిడ చేస్తే మాకేం సంబంధం ఉంటుంది? అది కాదబ్బా, దరిద్రం అంతా ఫస్ట్ గుర్తొస్తుంది.